ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ నిన్నటి పున్నమి. రచన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా? కథలోనికి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా? గౌహతి అస్సాం రాష్ట్రంలో కామ్రూప్ జిల్లాలోని ఆ ఊరు నార్త్ ఈస్ట్ ఇండియాకి గేట్వే. ఎక్కడ చూసినా కొండలు, వాటి మీద పచ్చగా పెరిగిన చెట్లు, సారవంతమైన భూమి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయం గౌహతిలోనే ఉంది. దేశం నలుమూలల నుంచి భక్తులు దేవీ సందర్శనార్థం నిత్యం అక్కడికి విచ్చేస్తూ ఉంటారు. అలా ఆ రోజు నీలాంచల్ పర్వతం మీది కామాఖ్య దేవాలయానికి టూరిస్ట్ వ్యాన్లో డజన్ మంది దాకా వచ్చారు. ఆయన్ని లక్ష్మణరావు యాత్రికుడిగా తను ప్రయాణించే వ్యాన్లోనే చూశాడు. అయితే దూరంగా ఉండడంతో కదిలే వ్యాన్లో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రశ్నించలేదు. దేవి దర్శనం అయ్యాక లక్ష్మణరావు ఓ చోట విశ్రాంతిగా కూర్చున్న తన సమవయస్కుడైన ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి నవ్వుతూ తెలుగులో అడిగాడు, మీరు పతంజలి గారు కదా? ఆయన లక్ష్మణరావు వంక అర్థం కానట్లుగా చూసి ఇంగ్లీష్లో అడిగాడు, ఏమిటి మీరు అంటున్నది? ఐ సెడ్ యు ఆర్ పతంజలి, లక్ష్మణరావు చెప్పాడు. హూ ఈజ్ పతంజలి? ఆర్ యు నాట్ పతంజలి? నో చెప్పి ఆయన లేచి ఇద్దరు పిల్లలు వారి తల్లిదండ్రులతో వ్యాన్ వైపు నడిచాడు. ఆ వ్యాన్ సంధ్యాచల్ కొండ మీది శ్రీరాముల వారి ఆధ్యాత్మిక గురువైన వశిష్ఠుల వారి ఆశ్రమానికి చేరుకుంది. అందరితో పాటు లక్ష్మణరావు కూడా అక్కడున్న వశిష్ఠ గంగలోని నీటిని తన నెత్తిన చల్లుకున్నాక ఆ ముసలాయన్ని చూసి, ఈయన పతంజలి కవల సోదరుడా అన్నట్లు అచ్చుగుద్దినట్లుగా ఎలా ఉన్నాడో అని అనుకున్నాడు. ఆయన తన వాళ్లతో కన్నడంలో మాట్లాడడం గుర్తించాడు లక్ష్మణరావు. ఆయన దగ్గరికి నవ్వుతూ మళ్ళీ వెళ్ళాడు. మీ పేరు? ఇంగ్లీష్లో అడిగాడు. సిద్ధప్ప. పతంజలి ఎక్కడ వాడు? ప్రశ్నించాడు ఆయన. హైదరాబాద్. నేను ఆ ఊరు ఇంతదాకా చూడనే లేదు. ఆయన హైదరాబాద్ గురించి అడిగి తెలుసుకున్నాడు. మళ్ళీ అంతా బయలుదేరారు. కొద్దిసేపట్లో టూరిస్ట్ వ్యాన్ నెహ్రూ పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఆగింది. వ్యాన్లోని గైడ్ యాత్రికులకి ఇంగ్లీష్లో చెప్పాడు. పూర్వం దీన్ని ప్రాగ్ జ్యోతిష్యపురం అనేవారు. అంటే ఇది సిటీ ఆఫ్ ఈస్టర్న్ లైట్స్ అని అర్థం. వ్యాన్ ఇక్కడ గంట సేపు ఆగుతుంది. ఇప్పుడు టైం సరిగ్గా 2:30. మీ వాచీల్ని కరెక్ట్ చేసుకోండి. సరిగ్గా 3:30 కల్లా మీరంతా వ్యాన్లో ఉండాలి. లేట్ అయిన వారి కోసం ఇది ఆగదు. దీన్ని మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ స్టాప్ అయిన శుక్లేశ్వర్ పార్క్కి రండి. అందరితో పాటు వ్యాన్లోంచి లక్ష్మణరావు కూడా దిగాడు. 4-5 దిగాక ఇద్దరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో దిగి వస్తున్న ముసలాయన వంక ఆసక్తిగా చూశాడు. ఆయన నడక తీరు చూసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో చెప్పాడు. ఎక్స్క్యూజ్ మీ అగైన్, మీరు పతంజలి అనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడూ హైదరాబాద్లో లేను, అసలు ఆ ఊరే చూడలేదు అని చెప్పాగా. మీరు పొరపడ్డారు. ఇందాక చెప్పినట్లు నా పేరు సిద్ధప్ప, నార్త్ కర్ణాటక నుంచి వస్తున్నాను చెప్పాడాయన. మనిషిని పోలిన మనిషి ఉంటాడని విన్నాను, కానీ మరీ ఇంత అచ్చుగుద్దినట్లుగా ఉంటారని అనుకోలేదు. నిజానికి నాకు తెలిసిన పతంజలి ప్రయాగలో మరణించాడు, కానీ మీరు అచ్చం ఆయనలా ఉండడం ఆశ్చర్యంగా ఉంది. మీరు నిజంగా పతంజలి కాదు కదా అడిగాడు ఆయన. నేను పోలేదు, బతికే ఉన్నాను కాబట్టి నేను పరంజ్యోతిని కాను. పరంజ్యోతి కాదు, పతంజలి. ఆ పేరుని సరిదిద్దాడు లక్ష్మణరావు. ఏదో ఓ పేరు నవ్వుతూ చెప్పాడా ముసలాయన. ఆయన కన్నడంలో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యుల వైపు దారి తీశాడు. కామాక్షమ్మ ఆలయం చూశాక దారిలో గౌహతి ప్లానిటోరియం చూసి లంచ్ అయ్యాక అంతా నెహ్రూ పార్క్కి చేరుకున్నారు. లంచ్ సమయంలో లక్ష్మణరావు మళ్ళీ ఆయనతో చెప్పాడు, మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నా తోడల్డి పెద్ద కూతురు వినతి, ఆమె మామగారు పతంజలి అచ్చం మీలానే ఉంటారు. కంఠం కూడా అచ్చం అలానే ఉంది. పతంజలి గురించిన వివరాలని సిద్ధప్ప ఆసక్తిగా అడిగాడు. అవి విన్నాక తను నార్త్ కర్ణాటకలోని ఓ చిన్న ఊళ్ళో పుట్టానని, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ రాలేదని, బహుశా తన తండ్రి వచ్చి ఉంటాడని నర్మగర్భంగా నవ్వుతూ చెప్పాడు. నెహ్రూ పార్క్ నుంచి అంతా వ్యాన్లో శుక్లేశ్వర్ పార్క్కి చేరుకున్నారు. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఆ పార్క్ని తిరిగి చూశాక
ఆ నదిలో బోటింగ్కి వెళ్ళారు కొందరు. బోటింగ్ ఆ టూరిస్ట్ ప్యాకేజ్లోని భాగం కాదు. ఆ తర్వాత వ్యాన్ కొండ మీద ఉన్న గాంధీ మండపంకి బయలుదేరింది. అదే ఆఖరి స్టాప్. అక్కడ నుంచి గౌహతి పట్టణం కనిపిస్తుంది. త్వరలో వర్షం వచ్చే సూచనగా మేఘాలు కనిపిస్తున్నాయి. ఆయన మేఘాలని నిశితంగా చూస్తూ ఉండగా లక్ష్మణరావు ఆయన్ని అడిగాడు, మీ అడ్రస్ చెప్తారా? దేనికి? తల తిప్పి ఆయన అడిగాడు. ఈసారి ఆయన చూపులో తీక్షణత, కొద్దిగా కోపం కనిపించాయి. ఏం లేదు, మీ అడ్రస్ వాళ్ళకి ఇస్తే వినతీయ వాళ్ళు ఓసారి వచ్చి చూస్తారు. పతంజలికి 3 కొడుకులు. రెండో కొడుకు భార్య వినతి. మిమ్మల్ని చూస్తే వాళ్ళకి తమ తండ్రిని చూసినట్టుగానే ఉంటుంది. అందుకని నాకు అది ఇష్టం లేదు. వెంటనే ఆయన కఠినంగా చెప్పాడు. ఈ జవాబు వస్తుందనే ఊహించాను మై డియర్ పతంజలి. నువ్వు నన్ను మోసం చేయలేవోయ్. నువ్వే పతంజలిని నాకు తెలుసు. లక్ష్మణరావు నవ్వుతూ చెప్పాడు. వాట్ డూ యూ మీన్? కాశీకి వెళ్ళినప్పుడు క్యాబేజీని వదిలేశావు. ఇందాక భోజనంలో క్యాబేజీ మసాలా కూరని నువ్వు తినలేదు. చిన్నప్పటి నుంచి నాకు అది అలర్జీ. అయినా కాశీలో లక్షల మంది క్యాబేజీని వదిలేసి ఉంటారు. వాళ్ళంతా పతంజలిలు అవుతారా? నాకు తెలిసి ఎక్కువ మంది వంకాయను వదిలేస్తారు. పదునుగా చూస్తూ సిద్ధప్ప ఇంగ్లీష్లో చెప్పాడు. కారు. కానీ నీ చేతి మీద ఆ దీపావళి మచ్చ మాట ఏమిటి? అడిగాడు లక్ష్మణరావు. ఆయన తన కుడి చేతి మోచేతి మీద ఆ రంగుల మేర ఉన్న మచ్చని చూసుకున్నాడు. వెంటనే ఆయన మొహం వివరణం అయ్యింది. మనిద్దరం చిన్నప్పుడు దీపావళి నాటి రాత్రి ఆటం బాంబు మీద ఓ పాత డబ్బాని ఎక్కువ సౌండ్ వస్తుందని బోర్లించి దాన్ని కాల్చాం. కానీ ఆ రేకు డబ్బాలోంచి ఓ మొక్క ఎగిరి వచ్చి నీ చేతికి గుచ్చుకోవడంతో అక్కడ నీకు మచ్చ ఏర్పడింది. ఆయన మారు మాట్లాడలేదు. ఎందుకు ఇలా చేశావు? ప్రశ్నించాడు లక్ష్మణరావు. నేను పతంజలిని కాను. ఇంగ్లీష్లో బలహీనంగా చెప్పినా ఆయన మాటల్లో ఇది వరకటి స్థిరత్వం లేదు. నువ్వు ఖచ్చితంగా పతంజలివే. నీ అడ్రస్ నువ్వు చెప్పకపోయినా హోటల్ రిసెప్షనిస్ట్ని అడిగి తెలుసుకోగలను. దాన్ని మీ వాళ్ళకి ఇస్తే ఎంతో సంతోషిస్తారు. ఆ ముసలైన నోరు పెగల్లేదు. ఆయన చాలా మానసిక సంఘర్షణకు గురయ్యాడని ఆయన ముఖ కవలికల వల్ల తెలిసిపోతుంది. ఎందుకలా దాక్కుంటున్నావు? పోలీసుల నుంచా? నిజంగా కోట్ల రూపాయల కుంభకోణంలో నీకు కూడా భాగం ఉందంటే మాత్రం నేను నమ్మలేను. నాకు నిజం చెప్పు, లక్ష్మణరావు అడిగాడు. టూరిస్ట్ గైడ్ అందరినీ రమ్మని వ్యాన్ దగ్గర నుంచి అరిచాడు. ఇద్దరూ లేచి వ్యాన్ వైపు నడిచారు. అంతా వ్యాన్లోకి ఎక్కి తమ తమ సీట్లలో కూర్చున్నారు. లక్ష్మణరావుని దాటి తన సీటు వైపు వెళ్తున్న పతంజలి ఆగి ఆయనతో చెప్పాడు. హోటల్లో నీ గదికి రాత్రి భోజనం అయ్యాక వస్తాను. ఆయన తెలుగులో చెప్పడంతో ఆయన నిజంగా పతంజలి అని లక్ష్మణరావుకి అర్థమైంది. అంతా మరణించాడనుకునే పతంజలి జీవించి ఉండడంతో లక్ష్మణరావు కొద్దిగా నివ్వెరపోయాడు. మొత్తానికి నిజం ఒప్పుకున్నావన్నమాట. వెరీ గుడ్. ఎందుకు ఇలా చేశావు? ప్రశ్నించాడు లక్ష్మణరావు. అంతా మనం కలిసినప్పుడు వివరంగా చెప్తాను. సరే, నువ్వు నిజంగా బతికే ఉన్నావని తెలిసి నాకెంత షాకింగ్గా ఉందో తెలుసా? నువ్వెందుకు ఇలా దాక్కున్నావో రాత్రి నువ్వు నాకు ఆ విషయం చెప్పేదాకా సస్పెన్స్తో చచ్చిపోతుంటాను. పతంజలి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాక ఆయన మొహంలోని భావాలను చదివి అడిగాడు. ఆయన పక్క సీట్లోని మంజునాథ్. ఎవరతను? ఏమడుగుతున్నాడు? నా చిన్ననాటి స్నేహితుడు. గుడ్ గాడ్, మిమ్మల్ని కానీ గుర్తుపట్టాడా? మంజునాథ్ అదిరిపడ్డాడు. అవును, చేతి మీద ఈ మచ్చ పట్టించింది. నార్త్లో ఇంత దూరంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరన్న ధైర్యంతో వచ్చాం. చా, బ్యాడ్ లక్, మంజునాథ్ నొచ్చుకుంటూ చెప్పాడు. మరేం పర్వాలేదు, అతను నా ప్రాణ స్నేహితుడు. మనకేమీ హాని జరగదు. నేను మెసేజ్ చేస్తాను, ధైర్యం చెప్తున్నట్లుగా మంజునాథ్ చేతి మీద తట్టి చెప్పాడు పతంజలి. వ్యాన్ కొండమించి మలుపులు తిరుగుతూ కిందికి ప్రయాణించసాగింది. చాలా కాలం తర్వాత తారసపడ్డ తన మిత్రుడు లక్ష్మణరావుకి ఎక్కడి నుంచి మొదలుపెట్టి చెప్పాలా అని పతంజలి ఆలోచించసాగాడు. అది సికింద్రాబాద్లోని ఓ వృద్ధుల ఆశ్రమం. బ్రిటిష్ కాలంలోని ఓ యూరోపియన్ స్థాపించిన ఆ హోమ్ 3 ఎకరాల్లో ఉంది. 10 ఏళ్ల క్రితం బండరాలతో కట్టిన వసతి గృహాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. తమకంటూ ఎవరూ లేని బీదవారైన వృద్ధులు 125 మంది దాకా అందులో నివసిస్తున్నారు. వారి ఆలనా పాలనా చూసుకునేందుకు తెల్లని దుస్తుల్లో 1 డజను మంది దాకా నన్స్ ఉన్నారు. ఆ హోమ్ చారిటీ మీద నడుస్తుంది. ఆ రోజు కొత్తగా అందరి మొహాల్లో ఉత్సాహం తొంగి చూస్తుంది. కారణం, బయట నుంచి వచ్చిన
ఓ కుటుంబ సభ్యులు తమ ఫంక్షన్ని అక్కడ చేసుకుంటున్నారు. భోజనాలు కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు కాబట్టి కిచెన్ స్టాఫ్కి పని లేదు. రోజు ఒకే రొటీన్గా గడిపే ఆ గృహంలోని ఇన్మేట్స్ అందరూ ఆ రోజు ఆట విడుపులా ఫీల్ అవుతున్నారు. సాయంత్రం 3 కల్లా విశాలమైన ఖాళీ స్థలంలో సామియానా వేశారు. 5:30 కల్లా నేల మీద తివాచీలు పరిచి 200 దాకా కుర్చీలు వేశారు. మైక్ అరేంజ్ చేశారు. 6:30 కల్లా సామియానాల్లో దీపాలు వెలిగాయి. సరిగ్గా 7:30కి ఆ ఏర్పాట్లు చేసుకున్న వారు 2 మారుతి కార్లు, ఓ అంబాసిడర్ ట్యాక్సీలో లోపలికి వచ్చారు. మరో 25 మంది దాకా స్కూటర్ల మీద వచ్చారు. ఓ కారులో వచ్చిన పతంజలిని పరిచయం ఉన్నట్లుగా పలకరించారు నన్స్. ఆ హోమ్ ఫర్ ది ఏజ్డ్లోని 60+ వాళ్ళల్లో చాలామంది వచ్చి వెనక కుర్చీల్లో కూర్చోసాగారు. ఆ రోజుతో 60 నిండిన పతంజలి షష్ఠిపూర్తి మహోత్సవాన్ని ఆయన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అక్కడ ఏర్పాటు చేశారు. 8కి సామియానా పూర్తిగా నిండింది. పతంజలిని అతని పెద్ద కొడుకు విభాకర్, కోడలు భ్రమర డయాస్ మీదకి స్వాగతం చెప్తూ తీసుకువచ్చి కూర్చోబెట్టారు. మిగిలిన ఆయన కుటుంబ సభ్యులంతా ముందు వరుసలో కూర్చున్నారు. ఆయన ఆఖరి మనవడు 4 ఏళ్ల పల్లవ్ ఆయన్ని వదలకుండా వెంటే ఉన్నాడు. పతంజలి మనవరాలు ప్రజ్ఞ ఏర్పాట్లో సహాయం చేస్తుంది. పతంజలి తర్వాత ఆ కుటుంబంలో పెద్దవాడైన ఆయన చెల్లెలి భర్త మైక్ ముందుకు వచ్చి ఆ సభని ప్రారంభించాడు. అందరికీ నమస్కారం. మా బావగారు పతంజలి గారికి ఈ రోజుతో 60 ఏళ్ళు నిండి 61లోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాం అని మీ అందరికీ తెలుసు. ఆయన గురించి ఆయన బంధుమిత్రులు తలో 2 ముక్కలు మాట్లాడాక చివరిలో మా బావగారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జేబులోంచి ఓ చీటీ తీసి చూసుకుని చెప్పాడు. ముందుగా ఆయన పెద్ద కొడుకు విభాకర్ను వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విభాకర్ లేచి మైక్ ముందుకు వచ్చాడు. ఈ ఫంక్షన్కి ముందర నాన్నగారు ససేమరా వద్దు అన్నారు. కానీ పిల్లలమంతా పట్టుబట్టాక ఒప్పుకున్నారు. మా నాన్నగారు మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు. అంతా చక్కగా చదువుకున్నాం, మంచి పొజిషన్లో ఉన్నాం. మా ప్రగతికి ఆయన ప్రతిభే కారణం తప్ప అందులో మా గొప్పతనం ఏమీ లేదు. ఇకపోతే కొడుకుగా నేను మా నాన్నగారి మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్నాను. అయితే అవి వయసుతో పాటు మారుతూ వస్తున్నాయి. 8 ఏళ్ల వయసులో అనుకునేవాడిని మా నాన్నకి తెలియదంటూ లేదని, ఏదైనా చేయగలరని. 12 ఏట అనుకునేవాడిని మా నాన్నకి కొన్ని విషయాలు తెలియవని. 16 ఏడు వచ్చాక మా నాన్న పాతకాలం మనిషిని, ఆయనకి మోడర్న్వి తెలియవు అనుకునేవాడిని. 20వ ఏట మా నాన్నకి అసలేం తెలియవు అనుకునేవాడిని. 25వ ఏట ఆయన్ని సలహా అడగడం దండగా, నాకే ఎక్కువ తెలుసు అనుకునేవాడిని. 30వ ఏట మా నాన్నకి ఈ విషయంలో నాకంటే కొద్దిగా ఎక్కువ తెలుసు అనుకునేవాడిని. 35వ ఏట ఈ విషయంలో నాన్న సలహా అడిగి ఆ ప్రకారం చేయడం మంచిది అనుకునేవాడిని. 40వ ఏట నాకన్నా మా నాన్నకి ఎక్కువ తెలుసని, మా నాన్న సలహా లేకుండా ఏదీ చేయకూడదని సత్యాన్ని గ్రహించాను. ఇప్పుడు ఆయన సలహాలు ఎందే నేను ఏమీ చేయను. మా నాన్నలో ఎలాంటి మార్పు లేకుండా అలానే ఉన్నారు. నా వయసును బట్టి నా ఆలోచన ధోరణిలోనే ఉన్న మార్పు అంతా. చాలామంది అతని మాటలకి సన్నగా నవ్వారు. అతను స్టేజ్ దిగాక పతంజలి నవ్వుతూ మైక్లో చెప్పాడు. నా వయసు వచ్చేదాకా ఒకటి నీకు తెలీదు, నా వయసు వచ్చాక అనుకుంటావు నేను అనుభవశాలిని అన్న సంగతి మా అబ్బాయి ఎప్పుడు తెలుసుకుంటాడో కదా అని. అతని తర్వాత 2వ కొడుకు మధుకర్ వచ్చాడు. అతనికి స్టేజ్ ఫియర్ ఉందని స్పష్టంగా తెలిసిపోతుంది. నాన్నగారు చిన్నప్పుడు నాకు లెక్కలు చెప్పేవారు. ఇది నాకు బాగా గుర్తుండిపోయింది. ఓ రోజు క్యాలెండర్ గురించి వివరిస్తూ ప్రతి 4 ఏళ్ళకి ఫిబ్రవరి నెలలో ఓ రోజు కలవడంతో 28కి ఒకటి కలుస్తుందని చెప్పారు. అది అర్థమయ్యాక అడిగారు, 100 ఏళ్ల తర్వాత లీఫ్ ఇయర్లో ఫిబ్రవరికి ఎన్ని రోజులు? నేను 49 అని అన్నాను. నా సమాధానానికి ఆయన తెల్లబోయారు. అదెలా అంటే ప్రతి 4 ఏళ్ళకి ఒక రోజు కలుపుకుంటూ పోతే అంతే వస్తుందిగా అని జవాబు చెప్పాను. అంతా బిగ్గరగా నవ్వారు. నువ్వు ఇప్పటికే అంతే లేబోయ్, మధుకర్ మామగారు అరిచారు. పతంజలి నవ్వి చెప్పాడు, మా 2వ వాడికి చెప్పాక నాకు ఇంకొకటి గుర్తొస్తుంది. చాలామంది చిన్నపిల్లలు చేసే పనే అది. మేము కొత్తగా మారిన ఇంటికి కాలింగ్ బెల్ ఉంది. మా 2వ వాడికి అది కొత్త కాబట్టి బెల్ల నొక్కడం, మేము తలుపు తీసేలోగా దాక్కోవడం, ఇలా 4-5 రోజులు మమ్మల్ని విసిగించాడు. విసిగిపోయిన నేను ఈసారి వాడు బెల్ల నొక్కితే ఓ పాఠం చెప్పదలుచుకున్నాను. నా తల మీద తెల్లటి దుప్పటి కప్పుకొని నల్ల కళ్ళజోడు పెట్టుకున్నాను. బెల్లి మొగ్గానే తలుపు తెరిచి 2 అరచేతులు నా బొట్టనవేలు చెవులకి ఆనించి భయంకరంగా అరిచాను. ఆ బెల్ల కొట్టిన పక్కింటి ఆయన హడిలిపోయి పారిపోయాడు. ఆయన కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఫంక్షన్కి వచ్చారు. ఆ విషయం చెప్పిన పతంజలితో సహా అంతా చాలాసేపు నవ్వుతూ ఉండిపోయారు. తర్వాత పతంజలి 3వ అమ్మాయి 32 ఏళ్ల విద్యాధరి వచ్చి చెప్పింది,
నాకు 2 పిల్లలు పుట్టాక కానీ చిన్నపిల్లల ప్రవర్తన తల్లిదండ్రులకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం కాలేదు. క్రమంగా అది గ్రహించసాగాను. నా చిన్నప్పుడు నేను మా ఇంట్లో ఎంతో గొడవ చేసేదాన్ని. పేరెంట్గా ఉండడం అంటే ఇంత కష్టంతో కూడిన పని అని నాకు అప్పుడే తెలిస్తే ఇబ్బందికరమైన పిల్లగా కాక మంచి పిల్లలా ప్రవర్తించి ఉండేదాన్ని. మీ అందరి ముందు మా నాన్నగారికి అపాలజీస్ చెప్తున్నాను. మా అందరిలోకి నా అల్లరి వల్లే మా పేరెంట్స్ ఎక్కువ సఫర్ అయ్యారు. అది వినగానే పతంజలి మొహంలో సన్నటి నవ్వు క్షణకాలం తలుక్కుమంది. తర్వాత పతంజలి ఆఖరి కొడుకు 27 ఏళ్ల శ్రీకర్ చెప్పాడు. అతను అమెరికా వెళ్ళాక ఇండియాకి రావడం ఇది 2వ సారి. చిన్నప్పుడు జరిగిన వాటిలో చెప్పడానికి నాకు చెప్పనేవి గుర్తు రావడం లేదు. కానీ నేను రాబోయే ముందు మొన్న నాన్నగారు ఫోన్లో నాతో మాట్లాడినప్పుడు, ఏరా కోడలు ప్రెగ్నెంటా అని అడిగారు. లేదు నాన్న, మొన్ననే చదివాయి మేమిద్దరం మా కెరీర్ ఆరంభ దశలో ఉన్నాం. మాకు అంత టైం లేదు అంటే. ఆయన కొద్ది క్షణాలాగి, కన్నా అంటే పావుగంట కూడా టైం ఉండనంత బిజీనా మీరు అని ఆశ్చర్యంగా అడిగారు అని నవ్వి పూర్తి చేశాడు. పిల్లల్ని కనిపించేంత తీరిక టైం లేదన్న ఉద్దేశంతో నేను చెప్పింది మా నాన్నగారు ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. చిన్నప్పుడు నా గురించిన విశేషం కూడా ఏదైనా గుర్తుండి మా నాన్నగారు చెప్తే అందరితో పాటు నేను వింటాను. శ్రీకర్ అందించిన కార్డ్లెస్ మైక్ని అందుకుని పతంజలి చెప్పాడు. నేను వీళ్ళ చిన్నప్పటివి ఏవీ మర్చిపోలేదు. అప్పుడు వీడికి 6 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. నేను ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నా వృద్ధాప్యం గురించిన ప్రసక్తి వచ్చింది. వృద్ధాప్యం గురించి నాకేం బాధ లేదు. నాకు ఆ 3 కొడుకులు ఉన్నారు. తలొకరి దగ్గర 4-5 నెలలు గడిపిన సంవత్సరం గడిచిపోతుంది అని అతనితో అంటే, అప్పుడు వీడు 2వ సంవత్సరం నుంచి ఎక్కడుంటావు నాన్న అని అడిగాడు. అంతా పక్కున నవ్వారు. ఆ తర్వాత మరికొందరు పతంజలి గురించి, ఆయనతో తమ స్నేహ బంధుత్వాల గురించిన విషయాలు మాట్లాడారు. అంతా మాట్లాడాక చివరగా ఆయన్ని మాట్లాడమని కోరారు. ఆయన మైక్ అందుకుని కొద్ది క్షణాలు శూన్యంలోకి దీర్ఘంగా చూస్తుండిపోయారు. తర్వాత చెప్పసాగాడు. పిల్లలకి ఆకలి వేస్తున్నట్లుంది, ఎక్కువసేపు మాట్లాడను. పిల్లలు ఈ ఫంక్షన్ని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరుపుదామన్నారు. కానీ ఇక్కడ జరగాలని నేనే చెప్పాను. చూశారుగా, ఇక్కడ తన కుటుంబాలు కోల్పోయిన ఎంతోమంది వృద్ధులు జీవిస్తున్నారు. అన్ని కుటుంబాలని ఒక్కసారిగా చూడడం వాళ్ళకి సంతోషదాయకం అన్న తలంతో ఈ ప్రదేశం ఎన్నుకున్నాను. నేను రిటైర్ అయ్యాక రోజుకో 2-3 గంటలు ఇక్కడికి వచ్చి వీళ్ళతో గడుపుతున్నాను. అది అలా ఉంచుదాం. ఇందాక ఎవరో అడిగారు, మీరు ఈ వయసులో కూడా ఇంత దారుఢ్యంగా ఉండడానికి కారణం ఏమిటని. 27 దాకా ఆరోగ్యంగా ఉండగలగడం మన జీన్స్లో ఉంటుంది. ఆ తర్వాత 40, 60, 80లలో ఆరోగ్యంగా ఉండగలగడం మన వ్యక్తిగత అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఏ పెళ్లి కథైనా ఆసక్తిగా ఉండే నవల లాంటిది. పెళ్ళి అనేది ఆలుమొగలు భాగం పంచుకునే ప్రేమ కథ. భార్యాభర్తలు తామిద్దరూ చివరిదాకా కలిసి ప్రయాణం చేస్తున్నామన్న నమ్మకాల్ని ఆ నవలకి ఇతివృత్తంగా భావిస్తారు. ఆ కథకి పిల్లల్ని కొత్త పాత్రలు పుట్టుకొస్తాయి. ఆ పిల్లలకి క్రమంగా అత్తలు, మామలు, అమ్మమ్మలు, తాతయ్యలు అనే పాత్రలు పరిచయం అవుతాయి. ఆ భార్యాభర్తలకి ఆ తర్వాత వియ్యపురాళ్ళు, వియ్యంకులు అనే కొత్త పాత్రలు పరిచయం అవుతాయి. ఇలా తరచూ వచ్చే రకరకాల పాత్రలతో ఈ పెళ్ళి అనే కథా సీరియల్ నవల్లా అనంతంగా సాగుతుంటుంది. క్షణం పాటు ఆగి పతంజలి మళ్ళీ చెప్పసాగాడు. ఆ కథలో కొన్ని పాత్రలు కనుమరుగు అవుతుంటాయి కూడా. ఈ నవల మొదటి అధ్యాయంలో 2 పాత్రలు ఒకరికొకరు కావాలనుకుని పెళ్లి చేసుకుంటారు. కానీ చివరి అధ్యాయంలోనే ఆ అవసరం గురించి ఎక్కువ తెలుసుకుంటారు. కొద్ది క్షణాలు పతంజలి మొహంలో బాధ కనిపించింది. సుగుణని గుర్తు చేసుకోకుండా మనం ఇక్కడ సభ ముగిస్తే నా పెళ్లి కథ గురించి పూర్తిగా ముచ్చటించుకున్నట్లు కాదు. మీకందరికీ తెలుసు, ఇలా నాకు అవసరమయ్యే వయసులో సుగుణ నన్ను విడిచి ఏం తొందర వచ్చిందో కానీ పైకి వెళ్ళిపోయింది. పతంజలి ఎక్కువసేపు మౌనంగా ఉంటే ఆయన ఏం చెప్తాడన్న ఆసక్తి అందరిలో తొంగి చూసింది. ఆయన మళ్ళీ చెప్పసాగాడు. నేను చేసిన ఉద్యోగంలో బదిలీలున్నాయి. బదిలీ అయినప్పుడల్లా ఊరు మారడం తప్పదు కదా. ఓసారి బదిలీ అయ్యాక మా సామాను వచ్చింది. నేను ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చేలాగా సుగుణ ఇంట్లోని సామాను అంతా సర్దింది. రాగానే మాకు కాఫీలు ఇచ్చింది. బాగా అలసిపోయినట్లుంది. అది గమనించిన నేను అల్లరి చేస్తున్న పిల్లలతో, చూసారా మీ అమ్మ నేలని ఎంత నీట్గా ఊడ్చి ఫినాయిల్తో కడిగి తుడిచిందో. ఎవరైనా కాఫీ కింద వలకపోస్తే 1 గంట సేపు ఒంటరిగా బీరువా గదిలో కూర్చోవాలి అని హెచ్చరించాను. అప్పుడు సుగుణ ఏం చేస్తుందో తెలుసా? వెంటనే తన కప్పులోని కాఫీని కావాలని కింద పోసి తుడిచి వెళ్ళి బీరువా గది తలుపేసుకుని 1 గంట దాకా బయటికి రాలేదు. పిల్లల అరుపులు భరించలేక అన్నమాట. పెళ్లి కథలో ఇలాంటి గుర్తుండే పేరాలు ఎన్నో. గుర్తు చేసుకుంటే ఎన్నో వందల పేరాలు మనందరి పెళ్లి జీవితాల్లో ఉంటాయి. పిల్లలు ఆకలితో ఉన్నారు, అందరం భోజనాలకు లేద్దాం పదండి.
ఒక్కొక్కరు లేవసాగారు. ఆ ఫంక్షన్ ఇన్విటేషన్ కార్డులో పతంజలి ప్రత్యేకంగా ఇలా వేయించాడు: ఉత్త చేతులతో రాకూడదు అనుకునేవారు హోమ్ ఆఫ్ ది ఏజ్డ్లో నివసించే వారి కోసం ఏమైనా తీసుకురావచ్చు. పాత బట్టలు, బియ్యం, సబ్బులు, పోస్ట్ కార్డులు, ఇలా వారికి ఉపయోగించేవి ఏవైనా. ఆ ప్రకారం తమకు తోచినవి తెచ్చిన వారంతా పాత బట్టలు, పుస్తకాలు, పత్రికలు, చదరంగం గేమ్, మందులు, కాఫీ, టీ పొడి ప్యాకెట్లు, ఇన్లాండ్ కవర్లు, స్వీట్ ప్యాకెట్స్, పచ్చళ్ళు, మిల్క్ పౌడర్ మొదలైనవి అక్కడ ఉన్న కార్టన్స్లో వేశారు. భోజనం దగ్గర పతంజలి పక్కన కూర్చున్న ఆయన మిత్రుడు కొలీగ్ ఆయన మారుతీరావు చెప్పాడు: ఇది బాగుంది. చూస్తూ చూస్తూ ఎవ్వరూ ఇక్కడికి వచ్చి ఇంత సామాగ్రి దానం చేయరు. ఈ రూపేణ ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి మంచి సహాయం అందింది. అవును, 60 నిండాక నాకు బహుమతిగా తేవడానికి ఇంకా ఏం అవసరం ఉంటుంది? ఇందుకే పెద్దాడు హోటల్లో చేద్దామన్నా వద్దని ఇక్కడ ఏర్పాటు చేశాను. నేను 6-7 నెలలుగా రెగ్యులర్గా రోజు 1 గంటన్నర ఇక్కడికి వచ్చి వీళ్ళతో గడుపుతున్నాను. ఇక్కడ వీళ్ళు తమ కుటుంబాలకి దూరమై వృద్ధాప్యంలో నా అనేవారు లేక మానసికంగా ఎంత ఒంటరితనం అనుభవిస్తున్నారో చూస్తున్నాను. వీళ్ళకంటే మనం కొంతలో కొంత బెటర్. చాలా మంచి పని చేశావు, మారుతీరావు మెచ్చుకున్నాడు. నిజమైన విషాదం అంటే ఏమిటో వీళ్ళతో మాట్లాడాక అర్థమైంది. ఎక్కువ మంది విషయంలో ఒకటే కదా, వీళ్ళు సంపాదించి పెట్టేదాకా పిల్లలు బాగా చూసుకున్నారు. ఎప్పుడైతే వీరి సంపాదన ఆగిపోయిందో అప్పుడు వీరి పిల్లలు వీళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. నానా వస్తువులు పడ్డాక ఇక్కడికి వచ్చి చేరారు. ఒకప్పుడు రాజాలా బతికిన వారు ఇప్పుడు ఇలా చార్టీ హోంలో ఉండడంలోని విషాదం, పిల్లలు కృతజ్ఞులని తెలిసాక కలిగే విషాదం వీళ్ళని కృంగదీస్తుంది. లేనివారా అంటే కాదు, వీరిలో చాలామందికి ధనవంతులైన పిల్లలు ఉండి కూడా ఇక్కడ చేరారు. మనవడిని టీవీ చూడడం ఆపి చదువుకోమన్నా, మనవరాలని ఒంటరిగా లేపి టేప్ రికార్డులో దిక్కుమాలిన సైట్స్ చూడవద్దన్నా అది వారి మంచి కోరే చెప్తున్నారని అనుకోకుండా భార్య మాటలు విని బయటికి పంపిన వారు ఉన్నారు. రోజు రోజుకి మానవత్వ విలువలు తగ్గుతున్నాయి, పతంజలి బాధగా చెప్పాడు. ఆ స్థానంలో పనికిమాలిన డబ్బుకు విలువ పెరిగింది. భోజనాలయ అంతా వెళ్ళాక చివరిగా పతంజలి తన కుటుంబ సభ్యులతో బయలుదేరే ముందు వార్డెన్ వచ్చి ఇంగ్లీష్లో చెప్పింది: మెనీ థ్యాంక్స్. ఓ నెలకు సరిపడా సబ్బులు, ఏడాదికి సరిపడా ఇన్లాండ్ కవర్లు, చలికాలానికి కావాల్సిన రగ్గుల్లాంటివెన్నో మీ దయ వల్ల మాకు అందాయి. అంతా దేవుడి దయ, చెప్పాడు పతంజలి. తాతని ఒక్క క్షణం వదిలిన 4 ఏళ్ల మనవడు పల్లవ్ కారులో పతంజలి పక్కనే కూర్చున్నాడు. కారు ఇంటికి చేరుకుంది. పతంజలి సర్వీస్లో ఉండగా హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ తీసుకుని కట్టిన ఇల్లది. కూతురికి పెళ్ళై వెళ్ళిపోయింది, కానీ 2 కొడుకులు తమ సంసారాలతో ఆ ఇంట్లోనే ఉంటున్నారు. అమెరికా వెళ్ళేదాకా శ్రీకర్ కూడా తండ్రితో అదే ఇంట్లో ఉన్నాడు. 2వ కోడల్లో సఖ్యత తక్కువ. రిటైర్ అయ్యాక పతంజలి మధ్యాహ్నం భోజనం అయ్యాక కాసేపు నడుము వాల్చడం అలవాటు చేసుకున్నాడు. అయితే హాల్లో ఎప్పుడు ఆన్లో ఉండే టీవీ సౌండ్తో ఆయన సుఖంగా నిద్రపోలేడు. 2వ కోడలు వినతి పిలుపుకి మెలకు వచ్చింది ఆయనకి. మామయ్య, పల్లవ్ స్కూల్ విడిచే టైం అయింది. ఆయన లేచి గోడగరియడం ఇంకా చూశాడు. 3:30 కావస్తుంది. దివాన్ మించి లేచి కాళ్ళు నేల మీద పెట్టబోయే ముందు అలవాటుగా భూదేవి నమస్తభ్యం అని మనసులో అనుకుని తర్వాత కాళ్ళని నేల మీద ఉంచాడు. రిటైర్ అయ్యాక కాలక్షేపానికి ఓ స్వామీజీ ఉపన్యాసం విని వచ్చాక చేసుకున్న కొత్త అలవాట్లలో అదొకటి. బాత్రూంలోకి వెళ్ళి చేతులు కాళ్ళు మొహం కడుక్కుని బనీన్ మీద చొక్కా తొడుక్కుని లుంగీ మీదే 5 నిమిషాలు నడక దూరంలో ఉన్న పల్లవ్ చదివే స్కూల్కి వెళ్ళాడు. పేర్లు తెలియకపోయినా తనలో వచ్చిన మిగిలిన అందరి మొహాలు పతంజలికి సుపరిచితమే. కొన్ని ఆటోలు, సైకిల్ రిక్షాలు లైన్గా నిలిపి ఉన్నాయి. స్కూలు వదిలాక ముందు ఎల్కేజీ పిల్లలను బయటకు పంపుతారు. ముందుగా బయటికి పరుగుతుకొచ్చే వాళ్ళలో పల్లవ్ ఒకడు. పతంజలి ఎప్పుడూ నుంచునే చెట్టు దగ్గరికి పల్లవ్ పరుగున వచ్చాడు. తాతయ్య, ఇవాళ నాకు క్లాస్ టెస్ట్లో మ్యాథ్స్లో 60కి 59 మార్కులు వచ్చాయి, గొప్పగా చెప్పాడు. వెరీ గుడ్, పతంజలి మెచ్చుకున్నాడు. వాడి చేతిని పట్టుకుని ఇంటిదారి పట్టాడాయన. కాళ్ళు ఎత్తెత్తి వేస్తున్నాడు పల్లవ్. ఏమిటిది, మామూలుగా నాలా నడు, గద్దించాడు పతంజలి. వాడు ఆ మాటలు పట్టించుకోకుండా అలాగే నడవసాగాడు. నీకే చెప్పేది, నాకు ఇలాగే నడవడం వచ్చు, నీలా నడవడం మర్చిపోయాను, పల్లవ్ చెప్పాడు. నిన్నెవరైనా తన్నితే నీకు నొప్పిగా ఉంటుందా ఉండదా? ఆయన ప్రశ్నించాడు. ఉంటుంది. మరి భూదేవిని తంతే భూమికి నొప్పిగా ఉంటుందిగా. నువ్వు మంచం దిగే ముందు ఏమని ప్రార్థిస్తావు తాతయ్య? వాడు ఆసక్తిగా ప్రశ్నించాడు. ఓ భూమాత, నీకు అసౌకర్యాన్ని ఇస్తున్నందుకు మన్నించుని. భూమి కథ చెప్పు తాతయ్య, అడిగాడు పల్లవ్. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకొకసారి చెప్పు తాతయ్య, గుర్తు చేయనా? తల్లో పేలు. ఇప్పుడు చెప్పు. మరి మామూలుగా నడిస్తే చెప్తాను.
మన తల్లో పేలు మనకి ఇష్టం లేకపోయినా అక్కడ ఉంటాయి కదా, అలాగే భూగోళం మీద మనం భూదేవికి ఇష్టం లేకపోయినా ఉంటున్నాం. మామూలుగా ఉండొచ్చుగా, పేలు మన తలని కుట్టినట్లు మనం భూదేవిని కూడా నానాయాతనలు పెడుతున్నాం. కాలువ కోసం, బావుల కోసం, పునాదుల కోసం, ఇంకా లోహాల కోసం భూమిని ఇష్టం వచ్చినట్లు తవ్వి పారేస్తాం. అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ టెస్టులు చేస్తాం. అయితే భూదేవికి ఎక్కువ సహనం కాబట్టి మనం చేసే ఇలాంటి చెడు పనులన్నీ కోపం తెచ్చుకోకుండా భరిస్తోంది. భూదేవికి మనం కోపం రానియకూడదు, వస్తే అదే భూకంపం. కాబట్టి మనం ఎప్పుడు భూమి మీద కాలు పెట్టినా అందుకు ఆమెని మన్నించమని ప్రార్థించాలి. మరి సూర్యుడు లేకపోతే మనం బ్రతకలేం. సూర్యుడి వల్లే మనకు వెలుతురు, ఆరోగ్యం, చెట్లు, పంటలు ఇంకా ఎన్నో వస్తున్నాయి. అయినా ఎవరు ఎప్పుడు సూర్యుడిని తలుచుకోనైనా తలుచుకోరు. అసలు తలెత్తి సూర్యనారాయణుడి వంకే చూడరు. రోజు నిద్ర లేవగానే ఆయనకు కూడా నమస్కారం చేసుకుని మిగతా పనులు చేయాలి. నేను అలాగే చేస్తున్నా తాతయ్య. అబద్ధాలు ఆడక. గుర్తుండదు తాతయ్య. 2 రోజులు సూర్యుడు అసలు ఉదయించకపోతే అప్పుడు గుర్తొస్తుంది. దారిలో ఓ షాప్ దగ్గర ఇద్దరు ఆగారు. రోజులో ఆయన పల్లవికి అందులో ఓ లాలీపాప్ కొనిచ్చారు. ఇంటికి చేరుకున్నాక గేటు దాటుతూ భూమికి నమస్కారం చేస్తూ వస్తున్న 4 ఏళ్ల పల్లవిని చూసి వినతి కోపంగా అడిగింది, అదేమిటా కొత్త విద్య? ఇల్లు కట్టడానికి ఇక్కడ తవ్వారుగా, అందుకని భూదేవికి నమస్కారం చేస్తున్నాను మమ్మీ. పతంజలి కోసం వచ్చి కూర్చున్న అతని కొలిగ్ ఒక అతను ఆయన్ని చూడగానే లేచి నమస్కారం చేశాడు. ఏమోయ్ శ్రీధరం, ఏమిటి విశేషం? పతంజలి పలకరించాడు. ఆయనకు పసుపు రాసిన కవర్ అందిస్తూ శ్రీధరం చెప్పాడు, నా పెళ్లి కుదిరింది సార్. వచ్చే శుక్రవారం రాత్రి గుజరాతీ భవన్లో. మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. వెరీ గుడ్, కంగ్రాట్స్. అలాగే, తప్పక వస్తాను. ఏం చేస్తుంది పిల్ల? పిఎంజీ ఆఫీస్లో క్లర్క్ సార్. పతంజలి ప్రశ్నార్థకంగా చూడడంతో చెప్పాడు మళ్ళీ. అవును సార్, మన డిపార్ట్మెంటే. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. అమ్మాయి కాస్తంత కాఫీ ఇవ్వు, రెండో కోడల్ని అడిగాడు పతంజలి. పాలు విరిగిపోయాయి మామయ్య, నొచ్చుకుంటూ చెప్పింది వినతి. కాఫీ వద్దండి, చాలా ఇళ్లల్లో తాగి వస్తున్నాను, వెంటనే చెప్పాడు శ్రీధరం. అతను వెళ్ళాక బయట నుంచి వచ్చిన ఆఖరి కొడుకు శ్రీకర్ చెప్పాడు, నాన్నగారు ఎల్లుండికి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎల్లుండి తెల్లవారుజామున లుఫ్తాన్సాలో వెళ్తున్నాను. ఎన్నింటికి? ఆయన అడిగాడు. ఆ రాత్రి భోజనం వడ్డించాక కోడలు పతంజలిని భోజనానికి పిలిచింది. పల్లవ్ కూడా తాతయ్య పక్కన కూర్చుని భోజనం చేస్తానంటే వాడిని గదిమి పంపించడం ఆయన విన్నాడు. చిన్నగా నిట్టూర్చాడు. శ్రీకర్ ఉండగానే ఓ విషయం మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను నాన్నగారు. తండ్రి భోజనం చేస్తుంటే రెండో కొడుకు మధుకర్ చెప్పాడు. పతంజలి అతని వంక ప్రశ్నార్థకంగా చూశాడు. మన ఏరియాలో ఫ్లాట్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. నాకు తెలిసిన ఓ బిల్డర్ మన ఇంటి ఏరియాలో ఫ్లాట్స్ డెవలప్ చేయవచ్చన్నాడు. ఇప్పుడు ఇక్కడ గజం 1000 రూపాయల్లో ఉంది. విస్తీర్ణానికి అంతస్తుకి 4 చొప్పున 3 అంతస్తులకు 12 ఫ్లాట్స్ వస్తాయట. మనకి 2 ఫ్లాట్స్ ఇచ్చి పైన కేస్ కూడా ఇస్తానంటున్నాడు. పక్క ఫ్లాట్స్ని కనెక్టింగ్ డోర్తో తీసుకోవచ్చు. ఆయనేం మాట్లాడకపోవడంతో అడిగాడు మధుకర్. అతనికి ఏం చెప్పమంటారు? నా తదనంతరం అది చూద్దురు గాని, పతంజలి ముభావంగా చెప్పాడు. అది కాదు నాన్నగారు, ఇదే రైట్ టైం. రియల్ ఎస్టేట్కి ఇండియాలో స్లంప్ వచ్చింది. ఇక ధరలు పెరిగే ప్రసక్తి లేదు. కానీ బిల్డింగ్ మెటీరియల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 5 ఏళ్ల తర్వాత ఇక్కడ ఫ్లాట్స్లో ఎప్రిషియేషన్ డెఫినెట్. కానీ ఇల్లు ఇలాగే ఉంటే ఆ రేషియోలో ఇంటి ధర పెరగదు నాన్న. పైగా మన ఇల్లు కట్టి 20 ఏళ్ళు దాటింది కాబట్టి డిప్రిషియేషన్ అధికం. ఇంకో 5-6 ఏళ్ళు పోతే ప్లంబింగ్, ఎలక్ట్రిక్ వైర్లు అన్నీ రిపేర్లకు వస్తాయి. కాబట్టి ఇది మంచి డీల్ అవుతుంది. అవును నాన్నగారు, ఇండిపెండెంట్ ఇంటికన్నా ఫ్లాట్ షేప్, వాటర్, ఎలక్ట్రిసిటీ లాంటివన్నీ అసోసియేషన్ వాళ్ళే చూసుకుంటారు. వాచ్మెన్ కూడా ఉంటాడు. సేల్స్మెన్ లాంటి వారెవరూ ఇళ్లలోకి వచ్చినట్టుగా రారు. శ్రీకర్ చెప్పాడు. వద్దు బాబు, నేను కష్టపడి కట్టిన ఇల్లు ఇది. నేను బతికుండగా ఈ ఇంటిని పడగొట్టే ఆలోచన చేయకండి. కావాలంటే పైన ఇంకో భాగం వేసుకోండి. ఆ ఖర్చు లేకుండా 2 ఫ్లాట్స్తో అంత ఇల్లు అమరుతుంది కదా నాన్నగారు. పైగా చేతికి లక్షల్లో డబ్బు కూడా వస్తుంది. పెద్ద కొడుకు విభాకర్ చెప్పాడు. అప్పుడు మనకు 4 బెడ్రూమ్స్ అమరుతాయి. మామయ్యకి సెపరేట్ బెడ్రూమ్ ఇవ్వచ్చు. పెద్ద కోడలు భ్రమరా చెప్పింది. పతంజలి ఇంకోసారి తన వ్యతిరేకతని వ్యక్తం చేయాలని అనుకోకపోవడంతో ఆయన ఏం మాట్లాడలేదు. ఆ విషయం మీద మిగిలిన వాళ్ళు మాట్లాడేది మౌనంగా వింటూ ఉండిపోయాడు. భోజనాలు అయ్యాక పల్లవ్ని పిలిచి చెప్పాడు, పక్కింటికి వెళ్ళి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ తెచ్చిపెట్టమని. అది రాగానే ఆయన పేపర్ని చదవసాగాడు. పేపర్ మొత్తం చదివాక ప్రకటనలు చూశాడు. ఆయన దృష్టిని ఓ ప్రకటన ఆకర్షించింది. దాన్ని ఆయన 1కి 10 సార్లు చదివాడు. మీరు మాయం అవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మమ్మల్ని సంప్రదించండి.
ఎస్కే డిటెక్టివ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన ఆ ప్రకటన గురించి 1-2 సార్లు ఆలోచించాడు. తర్వాత పతంజలి పేపర్ని తిరిగి పక్కింటికి పంపించే ముందు ఎంజీ రోడ్లోని వాళ్ళ ఆఫీస్ అడ్రస్, ఫోన్ నెంబర్లు రాసుకున్నాడు. అలా ఆయన తన జీవితంలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. పతంజలికి ఆ రోజు కూడా ఉదయం 5:30కి మెలకు వచ్చింది. అప్పుడు టైం ఖచ్చితంగా 5:30 అయి ఉంటుందని తెలిసినా అలవాటుగా హాల్లోని గడియారం చూశాడు. బెడ్ ల్యాంప్ కింద తగిలించి ఉన్న గోడ గడియారం సరిగ్గా 5:30 చూపిస్తుంది. లేచి కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి సాయిరాం అనుకున్నాడు. తర్వాత భూదేవికి నమస్కరించి సోఫాలోంచి దిగాడు. అంత విశాలమైన హాల్లో తనొక్కడే ఉన్నాడని ఆయనకు స్ఫురించింది. ఆయన దృష్టి గోడకి ఉన్న ఓ ఫోటో మీద పడింది. ఆ కలర్ ఫోటోలో పతంజలి, ఆయన భార్య సుగుణ ఉన్నారు. ఆయన రిటైర్ అవ్వడానికి 2 ఏళ్ల మునుపు సుగుణ పుట్టినరోజుకి తీసిన ఫోటో అది. సుగుణే బ్రతుకుంటే తనక్కడ ఇలా రోజు హాల్లో సోఫాలో పడుకోవడానికి సమ్మతించేది కాదు అనుకుని చిన్నగా నిట్టూర్చాడు. సుగుణ మరణించాక ఓ రోజు అతని రెండో కొడుకు మధుకర్ చెప్పాడు, నాన్నగారు ఇవాళ నుంచి మీ గదిలో పిల్లలంతా పడుకుంటారు, మీరు హాల్లో పడుకోండి. అదేం? పతంజలి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ఇంటికి ఉదయం ఎవరొచ్చినా హాల్లో పక్కలు పరిచి వాటి మీద పిల్లలు నిద్రపోతూ కనపడితే బాగుండడం లేదు. వెదవులో పట్టాను లేవరు, ముఖ్యంగా సెలవు రోజు వస్తే అస్సలు లేవరు. మీరైతే పొద్దున్నే లేస్తారు కదా అని తనకు గది ప్రత్యేకంగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పతంజలి తన కొడుకుతో చెప్పాడు. అయితే ఆ రాత్రి పిల్లలంతా గదిలో పడుకోవడం చూసి తన కొలికి పెళ్ళికి వెళ్ళి బయట నుంచి లేటుగా ఇంటికి వచ్చిన పతంజలి నిశ్చేష్టుడయ్యాడు. వీళ్ళెక్కడ చేరారేమిటి అడిగాడు రెండో కోడల్ని. ఉదయమే మీ అబ్బాయి మీకు చెప్పారు కదండి, హాల్లో పడుకోబెడితే టీవీ పెట్టుకుని చూస్తూ అలాగే నిద్రపోతున్నారు, చెప్పింది వినతి. హాల్లో సోఫా కమ్ బెడ్ మీద ఆయన దిండు దుప్పటి ఉన్నాయి. అక్కడ పడుకున్నాక రైల్లో స్లీపర్లో పడుకున్న భావన కలిగింది ఆయనకి. సుగుణ జీవించి ఉండగా తమ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే పడుకునే చోటది. చిత్రం, తన ఇంట్లో తనే అతిథి అయ్యాడు. రిటైర్ అయ్యాక తనకి ఇంట్లో ఉన్న ఒక్కో సౌకర్యం క్రమంగా పోవడం గమనిస్తున్న పతంజలికి ఆ రాత్రి చాలాసేపు బాధతో నిద్ర పట్టలేదు. తన ఇంట్లో తనవైన వాటి నుంచే తను దూరం అవుతున్నాడు అనుకుంటే ఆయనకి బాగా బాధ కలిగింది. అప్పుడు స్ఫురించింది ఆయనకి, ఇప్పుడు ఎదిగిన పిల్లలు ఇది తన ఇల్లు అనుకోవడం లేదు, దీన్ని తమ ఇల్లుగా భావిస్తున్నారు. ఎప్పుడైతే తన సంపాదన ఆగిపోయిందో అప్పుడే తన మీద వాళ్ళకి ఇదివరకు ఉండే భయం, గౌరవం తగ్గాయని కూడా ఆయనకు ఆ రాత్రి అనిపించింది. ఇదేం పట్టనట్లుగా ఫోటోలోని సుగుణ నవ్వుతూ చూస్తుంది. ఆ ఫోటో తీసిన రోజు పతంజలి గుర్తొచ్చింది. ఫోటో కోసం తన కళ్ళజోడిని తీసేశాడు. కళ్ళజోడు లేకపోతే నేను పెళ్లి చేసుకున్న అందమైన యువకుల్లా ఉన్నారు, సుగుణ ముచ్చటగా చూస్తూ చెప్పింది. నాకు కళ్ళజోడు లేకపోతే నువ్వు కూడా నాకు అందంగానే కనపడుతున్నావు, చెప్పాడు తను. చాలాసేపు సుగుణ నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ నవ్వు ఆ ఫోటోలోని ఆమె కళ్ళలోంచి తొంగి చూస్తుంది. మంచం దిగాడు. ముందు హాల్లోని ఫ్యాన్, బెడ్ ల్యాంప్, పిల్లల గదిలోని ఫ్యాన్, బెడ్ ల్యాంప్ ఆఫ్ చేశాడు. వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి గిన్నెలో పాలు పోసి ఉంచాడు. బాత్రూంకి వెళ్ళాడు. దంతధావనం చేసుకుని మళ్ళీ వంటగదిలోకి వచ్చేసరికి పాలు మరుగుతున్నాయి. కాఫీ కలుపుకుని ముందు గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చుని వారపత్రిక అందుకుని కాఫీ తాగుతూ దాన్ని తిరగేయసాగాడు. కాఫీ పూర్తిగా తాగాక లేచి కిటికీలోంచి వెలుగుని చూసి మనసులోనే సూర్యభగవానుడికి నమస్కరించి వంటగదిలోకి వెళ్ళి ఆ గ్లాసుని సింక్లో పడేసి టీవీ ఆన్ చేసి బీబీసీలో వార్తలు చూడసాగాడు. ఆ తర్వాత తెలుగు ఛానల్కి మార్చి స్వామీజీలు చెప్పే ఆధ్యాత్మిక ప్రసంగాలు ఆసక్తిగా వినసాగాడు. క్రమంగా ఒక్కొక్కరే లేవసాగారు. హాల్లో మూల కేన్ కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని జరిగేది నిశ్శబ్దంగా చూడసాగాడు పతంజలి. 8:30 కల్లా పిల్లలంతా రెడీ అయ్యారు. పల్లవ్ సాక్స్ బోట్లతో పతంజలి దగ్గరకు వచ్చాడు. పల్లవ్కి అవి తొడుగుతుంటే అడిగాడు వాడు, తాతయ్య, దేవుడు మనలాగే తెలుగు మాట్లాడతాడు కదూ? ఏమో, ఎలా తెలుసు నీకు? నిన్న ఆంధ్ర మహావిష్ణువు కదా సినిమాగా వచ్చింది కదా, ఆంధ్రులు మాట్లాడేది తెలుగేగా. పల్లవ్ అక్క 10 ఏళ్ల ప్రజ్ఞ అడిగింది. తాతయ్య, ఆంధ్రాకి ఉన్నట్లు ప్రతి స్టేట్కి ఓ మహావిష్ణువు ఉంటాడా? అది మీ అమ్మని అడగవే. పద, టైం అయ్యింది. పల్లవ్ని స్కూల్ దాకా పతంజలి నడిపించుకు వెళ్ళాడు. దారిలో వాడు అడిగాడు, తాతయ్య, పెళ్ళైతే కానీ పిల్లలు పుట్టరా? అలా అనే ఏం లేదు, చెప్పాడు పతంజలి వాడి నుంచి వచ్చిన ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోతూ. మరి పెళ్ళెందుకు చేసుకుంటారు? అసలు పిల్లలు ఎలా పుడతారు తాతయ్య? అదో పెద్ద కథ, చెప్పాడు పతంజలి. వాడు కొద్ది క్షణాలు ఆలోచించి చెప్పాడు, నీకు తెలియదు కదా తాతయ్య. స్కూల్కి చేరుకోవడంతో ఆ సంభాషణ అక్కడితో ముగిసింది. కూరలు అయిపోయాయి. రైతు బజార్కి వెళ్తారా ఈరోజు? ఆయన రాగానే అడిగిన పెద్ద కోడలు భ్రమర.
తను ఈ ఇంటికి అతిథే కాదు, ప్యూన్ కూడా అనిపించింది. అలాగేనమ్మా. ఆఫీస్ నుంచి వస్తూ ఇద్దరు కొడుకుల్లో ఎవరైనా తేవచ్చుగా. తను బస్సులో వెళ్ళి ఆటోలో రావాలి. ఇది వరకు ఇంటి కోసం ఏ పని చేసినా ఇలాంటి ఆలోచనలు పతంజలికి కలిగేవి కావు. కానీ ఇప్పుడు ఏ పని చేసినా ఇలాంటి ఆలోచనలు చుట్టుముట్టడం గమనిస్తున్నాడు. అంతా ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళాక ఉదయం 11:30కి పతంజలి 2 సంచీలు తీసుకుని బస్సులో రైతు బజార్కు వెళ్ళాడు. కూరలు కొని తనతో తెచ్చిన చిన్న ప్లాస్టిక్ కవర్లో వాటిని వేయించుకుని వాటిని పెద్ద చేతి సంచిలో వేసుకోసాగాడు. కూరలు కొన్నాక 2 చేతుల్లో బరువైన సంచీలతో ఆటోలో ఇంటికి చేరుకున్నాడు. ముందు కూరలన్నీ నీళ్ళల్లో కడిగి తర్వాత నేల మీద పరిచిన సుగుణ పాత చీర మీద పోసి తుడిచి తిరిగి వాటిని ప్లాస్టిక్ సంచుల్లో వేశాడు. పచ్చిమిరపకాయలు తొడుములు తీసి ఒక కవర్లో వేశాడు. కరివేపాకు దూసి కాడలు పారేసి ఆకులని ఓ కవర్లో వేశాడు. అన్నిటినీ ఫ్రిడ్జ్లో సర్దేసరికి 1:15 గడిచింది. ఈలోగా 2 సార్లు ఫోన్ మోగింది. ఒకటి రాంగ్ నెంబర్, ఇంకొకటి తోడళ్ళ నుంచి. గానగాపురం వెళ్తాం, కారులో చోటుంది, వస్తారా అని. రానని చెప్పాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని బోర్లించిన కంచాన్ని సరిగ్గా పెట్టి అన్నం కూరలు వడ్డించుకుని తినసాగాడు. కొడుకుల్లా కోడలంతా ఆఫీసులకు వెళ్ళిపోయారు. కథను ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి తర్వాయి భాగంతో కలుద్దాం. థ్యాంక్ యూ.